చేసిన సర్వేలో 46% ఎందుకు అయ్యారని చెప్పేసి కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్న వాస్తవం ఇది. కులగన కరెక్ట్ గా జరగలేదు. సబ్బండ బీసీ వర్గాలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించినాయి. అందులో ఎమ్మెల్సీ తిన్వార్ వల్ల ప్రశ్నిస్తే ఆయన కూడా సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి. ఇది సమాధానం చెప్పుకోవాల్సింది పోయి కేసీఆర్ గారిని మాట్లాడడం, గడిచిన ప్రభుత్వం గురించి మాట్లాడడం. ఈ రోజు కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? మాకు ఒక పూట పువ్వ తిన్నా తినకపోయినా నేను అప్పులకు విత్తి కట్టాలి, వడ్డీ కట్టాలని చెప్తా ఉన్నాడు. కళ్యాణ లక్ష్మి సంక్షేమ పథకాలకు డబ్బులు ఇవ్వాలి. చేతగా ఇప్పుడు మళ్ళీ చాలా సార్లు మనం డిబేట్ లో చర్చించుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వానికి పరిపాలన చేత కావడం లేదు. గడిచిన ప్రభుత్వం ఎట్లయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎట్లయితే ప్రభుత్వాన్ని నడిపిండో, రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని నడపడానికి చేత కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇవన్నీ మాటలు పక్కకు పెట్టి ప్రభుత్వాన్ని వదిలిపెట్టేసి రాజీనామా చేసి దండం పెట్టి పోవాలి. అప్పుడు ఎవరు మీరు సీఎం అవుతారా? మళ్ళీ కేసీఆర్ గారిని సీఎం చేస్తారా లేదా దళితుని చేస్తారా? 100% కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు. తెలంగాణ 23 వరకు వెయిట్ చేయాలి. మీరు దళితులు కూడా అదే కోరుకుంటున్నారు. 23 వరకు వెయిట్ చేయాలి. సారీ 28 వరకు వెయిట్ చేయాలి. ఖచ్చితంగా వెయిట్ చేస్తాం. ప్రజలు తిరుగుబాటు చేస్తే మళ్ళీ రావచ్చు చెప్పలేము. ఎందుకంటే ఈ రోజు ఒక వినండి, సమస్త పరిపాలన సర్వనాశనం అయిపోయింది. ఈ రోజు రైతులకు 30% కన్నా ఎక్కువ రుణమాఫీ జరగలేదు. ఇంకోటి పాల వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఇల్లు తిరిగి పాలు పోసిన వాళ్ళు, దాంతో పాటు విజయ డైరీ ప్రభుత్వానికి పాలు అందించేటోళ్ళు ఈరోజు బిల్లులు రాక 5 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. పాల వ్యాపారులు అగమ్య గోచరంగా తయారై వాళ్ళ జీవితాలు ఏడుస్తా ఉన్నారు. ఈ రోజు కలిసి ఒక దగ్గర అందరు పాల వ్యాపారులు అంతా 5 అన్న కేసీఆర్ గారు ఉన్నప్పుడు అద్భుతంగా నెల బిల్లు వచ్చేది. ఈసారి బిల్లు రావట్లేదు. 5 నెలలు ఇది బిల్లులు పెండింగ్ పెట్టి మా జీవితాలు అగమ్య గోచరంగా తయారైపోయినాయి. ఎట్లయిపోయింది గవర్నమెంట్ పరిస్థితి, మా బతుకులు ఆగమే ఏడుస్తా ఉన్నారు. ఇవాళ సబ్బండ వర్గాలు అదే పరిస్థితులు, అన్ని వర్గాలు పరిపాలన మొత్తం కుంటుపడిపోయింది. రైతులు అట్లే ఉన్నారు, విద్యార్థులు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూనే ఉన్నారు. ఇంకోటి మీరు భాష కూడా మార్చుకోవాలండి. ఒక్కటి గమనించండి, ఈ రోజు ఇంతగానం ప్రజలందరూ కూడా తిరగబడి చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గురించి. మాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ వీళ్ళకంటే ఈయన ఎక్కువ మాట్లాడుతున్నాడు. కాబట్టి యథా రాజా తదా ప్రజ, ఇదేనా మనం నేర్పాల్సిన ప్రజలకు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వం పారదర్శకంగా పనిచేయాల్సిన అవసరం, జవాబుదారీతనం ఉండాలి. రామ్మోహన్ గారు గతంలో బహిరంగ సభల్లో కూడా విపరీతమైన భాష మాట్లాడి ఇది మా తెలంగాణ యాస, మా తెలంగాణ భాష అంటే ఇట్టా ఉంటుంది అని మాట్లాడిన కేసీఆర్ గారి కంటే ఎక్కువగా మాట్లాడారా రేవంత్ రెడ్డి గారు? గతంలో కేసీఆర్ గారు ఎలాంటి మాటలు మాట్లాడారు? ఒక్కటి గమనించండి, కేసీఆర్ గారు బూతులు మాట్లాడలేదు. ఉద్యమ సమయంలో ప్రభుత్వం మెడలు ఉంచుతామన్నాడు, పాతాళంలో బొంద పెడతామన్నాడు. కానీ వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి పేరు పెట్టి తిట్టలేదు. నేనేం చేస్తున్నాడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒక రాజకీయాల్లో తిరుగులేని నేత, మహాదృష్ట, పెద్ద వ్యక్తి, అత్యంత వెనుకబడ్డ తరగతులకు సంక్షేమ పథకం అందించే ఆలోచన చేసే వ్యక్తి, వారిని వ్యక్తిగతంగా దూషణ చేస్తే కేసీఆర్ గారు పేరు పెట్టి ఈయన మాటలు తిడతాడు, బూత్ మాటలు తిడతాడు. ఆ నోట్ మళ్ళీ మీరు రిపీట్ చేసి తెలుసుకోండి, ఎందుకంటే సంస్కారం కాదు కాబట్టి. ఇటువంటి మాటలు మాట్లాడడం ఇక్కడ చరిత్ర లేదండి. కేసీఆర్ గారు ఎప్పుడు గట్రా మాట్లాడలేదు. తెలంగాణకు అన్యాయం చేసే వ్యక్తులు తిట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసే వ్యక్తులు తిట్టడం జరిగింది. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి ద్రోహం చేసినా అండి? ఒకటి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు, అంతకుముందు 10 సంవత్సరాలు కేసీఆర్ గారి 10 సంవత్సరాల పరిపాలన తీసుకుంటే ఎంత అద్భుతంగా జరిగింది ఒకసారి గమనించవచ్చు. వాస్తవాలు మాట్లాడుకున్నప్పుడు అక్కడెక్కడ 1-2% పొరపాటు జరగవచ్చు. అంటే బయట నుంచి విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. ఒక పక్కన కూతురు పెళ్ళవుతుంటే 2 చేతులకి బేడీలేసి తీసుకెళ్లిన పరిస్థితి, అక్షంతలు వేయటానికి బయటకు వచ్చిన పరిస్థితిని తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ ద్వారా కావాలని రాజకీయ ఉచ్చులోకి దింపారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి కేసీఆర్ గారు కాదంటారా? కేసీఆర్ రేవంత్ ఏం చేశారు అంటే ప్రజలందరికీ తెలవదా కాదంటారా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా అధికారులు ఒక్కొక్క దగ్గర అత్యుత్సాహం ప్రదర్శిస్తారు, వాస్తవం అది. రైతులకు లగజర్లు బేడీలు వేసుకొని తీసుకుపోవడం కేసీఆర్ గారు ఖండించారు, అధికారులకు కూడా చర్య తీసుకోవడం జరిగింది. దీనిపైన చిన్న పొరపాటు అధికారి చేసినప్పుడు ప్రభుత్వాన్ని నిందించడం అది అలవాటుగా మారింది అందరికి. అటువంటి పొరపాటు జరగవచ్చది. కావాలని రైతులకు బేడీలు వేయాలని మన ప్రభుత్వంలో జరిగితేనేమో పొరపాటు, వేరే ప్రభుత్వంలో జరిగితే గ్రహపాటు అంటే ఎలాగండి రామ్మోహన్ గారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో పొరపాటు చేయట్లేదు, తప్పు చేస్తున్నారు. రెండింటికి తేడా ఉంది. పొరపాటుకు తప్పుకు తేడా ఉంది అని గుర్తించండి. మీరు తెలియక చేసేది పొరపాటు, తెలిసి చేసేది తప్పు. రేవంత్ రెడ్డి తెలిసి తప్పులు చేస్తా ఉన్నాడు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు ఎందుకు అలివిగాని హామీలు ఇచ్చి రైతాంగానికి, మహిళలకు, యువకులకు, వికలాంగులకు, వృద్ధులకు పెద్ద ఎత్తున తాయిలాలు ప్రకటించి ప్రభుత్వం గద్దెనికి కూర్చొని ఈ రోజు నేను వడ్డీ కట్టడానికి చదువు ఎందుకు చెప్తున్నాం ఇటువంటి మాటలు అని చెప్తా ఉన్నాం. మేము ఏదైతే గ్యారంటీల పేరు మీద
మేనిఫెస్టోలో పెట్టినవో అవన్నీ ఫుల్ఫిల్ చేసే శక్తి నీ దగ్గర లేనప్పుడు ప్రజలందరికీ బేషరతుగా రామ్మోహన్ గారు క్షమాపణ ఫైనల్ చెప్పి గా చెప్పండి, ఉద్యోగం గతంలో మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ సంవత్సరం లోపు అన్ని క్లియర్ గా ఇచ్చేసిందా, లేదంటే 5 ఏళ్లలో మీరు ఒక్కోటి ఇచ్చుకుంటూ వచ్చారా? అప్పటికీ అవ్వకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు అనుకోవాలా? వచ్చిన ఒక్క సంవత్సరంలోనే అన్ని హామీలు మీరు పూర్తి చేశారా? డే 1 నుంచి మీరు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు కదా, అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు గ్యాప్ ఇచ్చారా? ఇది నా మాట కాదు, ప్రజల్లో ఉన్న మాట కూడా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. వారు ఏదైతే డిసెంబర్ 9వ తేదీన 2 లక్షల రుణమాఫీ చేస్తారని సవాల్ చేసి ప్రజలందరూ రెచ్చగొట్టి బ్యాంకులకు పోయి డబ్బులు తెచ్చుకోమని చెప్పింది కాబట్టి మేము అడిగినాం డిసెంబర్ 9 అని. ఆ డిసెంబర్ 9 పోయింది, మళ్ళీ డిసెంబర్ 9 సంవత్సరం వస్తే కూడా రుణమాఫీ చేయలేకపోయింది. దానికి సిగ్గుపడాలని చెప్తారు ఆయన. కేసీఆర్ గారు చెప్పలేదు, ఫలానా డెడ్ లైన్ పెట్టి ఏ మాట చెప్పలేదు కేసీఆర్ గారు. చెప్పినవన్నీ తీవ్రంగా ప్రయత్నం చేసి ఫుల్ఫిల్ చేయడానికి. అందులో 90% సక్సెస్ అయ్యాడు, 10% మాత్రమే కొంచెం వాయిదా పడవచ్చు అంతేగాని ఎక్కడ కూడా చెప్పిన మాటలు చేయకుండా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 10 కాలం వెళ్ళపుచ్చలేదు. ఆయన తీవ్రంగా ప్రయత్నం చేసిండు. మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు ఎక్కడుందండి డబ్బులు? ఒక ఆడబిడ్డను అమ్ముకునే వాళ్ళు మనం వెనకటికి తాండాలలో. ఈరోజు 1,00,000 రూపాయలు ఇచ్చి ఆడపిల్ల యొక్క జీవితాలను, తల్లిదండ్రుల జీవితాలను భవ్యంగా తయారు చేసే వ్యక్తి కేసీఆర్ గారు. రైతులు చచ్చిపోతే దాన సంస్కారం డబ్బులు లేకుంటుండే కుటుంబాల్లో కూడా పక్కింటలు అడుక్కోవాల్సి వస్తుండే, దాయదుల దగ్గర చేతులు దాచాల్సి వస్తుండే. మా యొక్క భర్త చనిపోయిండు, ఒక సాగు సందానికి డబ్బులు ఇవ్వండి అని. 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పించి ఆ యొక్క కుటుంబాన్ని సగర్భంగా నిలబడి మళ్ళీ తిరిగి కోలుకునే విధంగా తయారు చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఇటువంటి ఆలోచన గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ గారు, కిరణ్ కుమార్ గారు, రోషయ్య గారు, నెదురుమెల్లి, కోట్ల, మర్రి ఇంత మహా మేధావులు రాష్ట్రాన్ని పరిపాలించారు. మరి ఎప్పుడు రైతాంగం పట్ల వాళ్ళకి ఇంత దయాదాక్షిణ్యం కలగలేదండి? ఒకసారి ఆలోచన చేయండి. సబ్బండ వర్గాల పైన ప్రేమ ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు, అది మనం గమనించుకోవాలి. కేసీఆర్ గారి పైన వాదన చేసుకుంటూ ఆయన పైన అభాండాలు వేస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. బుద్ధి తెచ్చుకోవాలి ఇప్పటికైనా. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజమౌళి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే సార్. నమస్తే, అక్కడ ఉన్న మిత్రులందరికీ నమస్తే. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం, రాజమౌళి గారు, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్లో ప్రెస్ మీట్ లాగా ఉంది అన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ చేతగాని తనం వల్లే రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి కూడా ఆయన ఆరోపణలు చేశారు. రైతులకు ఊరటనిచ్చేలా ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదని, రాష్ట్రంలో 30% మించి రుణమాఫీ జరగలేదన్నారు. మేడిగడ్డ మరమ్మతులు, గురుకులాల్లో అధ్వాన పరిస్థితులపై ఆయన కూడా ప్రస్తావించలేదని ఆరోపణలు చేశారు. అవినీతి రహిత పాలన చేస్తామని కూడా ఆయన చెప్పలేదు, కేటీఆర్ చెప్పారు. కేటీఆర్ చేసిన ఈ ఆరోపణలో వాస్తవం ఉందంటారా? అవినీతి రహిత పాలన అంటే అదేదో పాపం కేటీఆర్ నిక్కచ్చిగా అవినీతి మచ్చ లేకుండా పరిపాలించి తెలంగాణ ప్రజలని ఒక నెత్తిన పెట్టుకుని పూజించిన వ్యక్తి ఇవాళ శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నాడు. ఆ విషయాలు మాత్రం తప్ప 100%